ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, సిలువలో యేసయ్య పలికిన 7 మాటల ధ్యానంలో ఈరోజు మనం 3వ మాటను ధ్యానిద్దాం. లోక పాప పరిహారార్థం ప్రాణమిస్తున్న అఘోరమైన వేదనలో కూడా యేసయ్య తన తల్లి క్షేమం గురించి ఆలోచించారు. ఒక కుమారునిగా ఆయన నెరవేర్చిన బాధ్యత, ఒక దేవునిగా ఆయన మనకు ఇచ్చిన కొత్త బంధం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. యోహాను సువార్త 19:26-27 చదవండి. యేసయ్య శిలువ పాదాల దగ్గర 4 స్త్రీలు నిలబడి ఉన్నారు. వారిలో యేసు తల్లి మరియ కూడా ఉంది. తన కళ్ళ ముందే తన కుమారుడు రక్తం కారుస్తూ మరణిస్తుంటే ఒక తల్లిగా ఆమె గుండె ఎంతగా రోధించింది ఉంటుందో ఊహించండి మిత్రమా. అప్పుడు యేసయ్య తన తల్లిని, తాను ప్రేమించిన శిష్యుడైన యోహానును చూసి ఇలా అన్నారు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ, ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితోనూ చెప్పారు. ఇక్కడ మనము 3 ముఖ్య అంశాలను గమనించాలి. 1, బాధ్యతను నెరవేర్చడం. యేసయ్య లోకానంతటిని రక్షించే గొప్ప పనిలో ఉన్నారు. అయినప్పటికీ తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఒంటరిగా వదిలివేయలేదు. తన బాధ్యతను యోహానుకు అప్పగించారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం దేవుని సేవలో ఉన్నామని చెప్పి మన తల్లిదండ్రులను లేదా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బాధ్యత గల క్రైస్తవునిగా ఉండటం దేవునికి ఇష్టం. 2వదిగా నూతన బంధం. రక్త సంబంధం కంటే క్రీస్తు ప్రేమ అనే బంధం గొప్పదని యేసయ్య ఇక్కడ నిరూపించారు. మరియకు యోహానును కుమారునిగా, యోహానుకు మరియను తల్లిగా ఇచ్చారు. విశ్వాసులందరూ ఒకే కుటుంబం. క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరం సహోదర సహోదరులం. ఒకరినొకరు ఆదుకోవడమే నిజమైన భక్తి. 3వదిగా శిష్యునిపై నమ్మకం. యేసయ్య తన తల్లిని పేతురుకు కాకుండా యోహానుకు అప్పగించారు. ఎందుకంటే శిష్యులందరూ పారిపోయినా యోహాను మాత్రమే శిలువ వరకు అనుసరించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనము దేవుని దగ్గర నమ్మకంగా ఉంటేనే ఆయన మనకు గొప్ప బాధ్యతలను అప్పగిస్తారు. దీనిని మన జీవితాలకు అన్వయించుకుంటే మిత్రమా, ఈ మాట ద్వారా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు. మన ఇంట్లో ఉన్న వృద్ధులను, తల్లిదండ్రులను మనం ఎలా చూసుకుంటున్నాం? మన సంఘములో ఉన్న తోటి విశ్వాసుల కష్టాలను మన కష్టాలుగా భావిస్తున్నామా? యేసయ్య తన ప్రాణం పోతున్న సమయంలో కూడా ఇతరుల క్షేమం కోరారు. మనం సుఖంగా ఉన్నప్పుడు కూడా పక్కవారి గురించి ఆలోచించలేకపోతున్నాం.